ట్రెండ్ మొదలైన తర్వాత పాన్ ఇండియా స్టార్స్ మధ్య క్లాష్ అంటే పాన్ ఇండియా షేక్ అయిపోతుంది. పైగా ఆల్రెడీ క్లాష్ కు దిగిన స్టార్స్ మరోసారి క్లాష్ కు దిగితే ఈసారి ఏం జరగనుంది అనే క్యూరియాసిటీ మొదలవుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్ హీరోలు మళ్ళీ ఎప్పుడు క్లాష్ కు దిగుతున్నారు? సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాటి సంగతి. అప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ రిలీజ్ అయింది. డిసెంబర్ 22న రెబెల్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. దీనికంటే ఒక రోజు ముందు బాలీవుడ్ లో షారూక్ నటించిన డంకీ మూవీ రిలీజ్ అయింది. ఈ క్లాష్ వల్ల 2 సినిమాలు చాలా వసూళ్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి షారూక్ వర్సెస్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే టైంలో షారూక్ నటిస్తున్న న్యూ మూవీ కింగ్ రిలీజ్ కానుందని ప్రచారం మొదలైంది. పఠాన్తో షారూక్ 1000 కోట్ల వసూళ్లను అందించిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న మూవీ ఇది. దీంతో సహజంగానే కింగ్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సమయంలో మళ్ళీ కింగ్ ఖాన్ వర్సెస్ రెబెల్ స్టార్ క్లాష్ అంటే పాన్ ఇండియా షేక్ అవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.